మన ప్రభువైన యేసుక్రీస్తు కృప కనికరం ఈరోజు ఈ పునరుద్ధాన పారంలో పాల్గొన్న మనందరికీ దేవుడు దయచేయును గాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది, అది పెంతెకోస్తు పండుగ. యేసు ప్రభు మన కొరకు సిలువ వేయబడి తిరిగి లేచి మన మధ్యలో సంచరించి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేప్పుడు యేసు ప్రభు తనతో ఉన్న వారికి చెప్పిన ఒక చక్కటి మాట, ఇంతకాలం నేను మీతో ఉన్నాను, ఇక మీదట నేను మీతో ఉండను. ఎక్కడి నుంచి అయితే నేను పంపించబడ్డానో అక్కడ తిరిగి నేను మళ్ళా వెళుతున్నాను. మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఆ మహోన్నతమైన స్థితి నుండి సర్వశక్తి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఇక్కడికి పంపబడ్డాను. మరలా నేను అక్కడికి వెళుతున్నాను అని అన్నప్పుడు అక్కడున్న యేసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు అడిగిన ఒక చక్కటి మాట, అయ్యా నీవు లేకపోతే మా పరిస్థితి ఏమిటి, మా స్థితిగతులు ఏమిటి అని యేసు ప్రభువును అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు చక్కటి మాట చెప్తారు. ఆ మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. 5వ వచనం కూడా, యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురనెను. హల్లెలూయా. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళ మధ్యలో తిరుగుతూ వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతి ఆ యెరూషలేము ప్రాంతమంతా, సమరయ గలిలయ ప్రాంతాలంతటా సంచారం చేస్తూ ఉన్నప్పుడు జనులు ఆశ్చర్యపోయారట. యేసు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసయ్య సన్నిధిని ప్రేమించే వాళ్ళు, యేసయ్య దగ్గరికి వస్తున్న వాళ్ళు ఏమీ కంగారు పడకుండా యేసు ప్రభువు వెంబడిస్తున్న ప్రజలు యేసు ప్రభు ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయే సమయానికి యేసు దగ్గరకు వచ్చి నిలిచారు కొందరు. యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి, నువ్వు వెళ్ళిపోతే మేమేం చేయాలి, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలానయ్యా అని ఆశ్చర్యపడేట్టుగా దేవుని అడుగుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించాడు. ఏమనంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు. ఎక్కడి నుంచి వెళ్ళొద్దు? యెరూషలేము నుండి వెళ్ళవద్దు. అక్కడ రెండో మాట, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. 2 విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన కొరకు, మనకు నేర్పించడం కొరకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. యేసు ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో, యేసయ్య అడుగుజాడలో నడిపించబడుతున్న మన జీవితాల్లో పాపము నుండి విడుదల పొంది పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని చిత్తానికి అప్పగించుకుని
దేవుని సన్నిధిలో కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను గురించి నన్ను గురించి చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి విడిచి వెళ్ళవద్దు. యెరూషలేమును ఎందుకు విడిచి వెళ్ళొద్దు అంటున్నాడు? యెరూషలేములో ఏముంటది? యెరూషలేము అనగా దేవుని సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుని సన్నిధిని విడిచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకుండా ఉంటే నా తండ్రి వల్ల పొందిన ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. నిన్నటిదాకా యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయారు. నేను మాట చెప్పనా, యేసు ప్రభు వెంబడి వెళ్ళావు, యేసుతో కలిసి నడుస్తున్నావు, యేసుతో సహవాసం చేస్తున్నావు, అంతవరకు పత్తి ఉంటే సరిపోదు. ఆ తర్వాత అంటాడు, నీవు యెరూషలేముని విడిచి వెళ్ళకూడదు. ఎప్పుడైతే దేవుడు ఈ మాట చెప్పాడో, కింద మనం చదువుకుంటే ఇంచుమించుగా 120 మంది ఆ తండ్రి చెప్పిన వాగ్దానం కొరకు కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ? 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, ఎంతమంది? 120 మంది. అంటే ఇంచుమించుగా అటు ఇటుగా 120 మంది ఒక మేడ గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు అనే మహాదేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడయ్యా. యేసు ప్రభు వెళుతూనే చక్కటి మాట చెప్పాడు, మా తండ్రి వద్ద నుండి ఒక వాగ్దానం పంపిస్తాను. మేము యోహాను చేత బాప్తీసం పొందాం, పాప క్షమాపణ నిమిత్తమై, రోగాల నిమిత్తమై, ఇటువంటి బలహీన చేత మేము దేవుడు మమ్మల్ని తొలగించాడని విశ్వసించి, సర్వశక్తి కలిగిన దేవుడు, పాపుల రక్షకుడు, పాప విమోచకుడని యేసయ్య నామాన్ని గట్టి విశ్వసించి బాప్తీసం పొందాం. ఈ పొందిన బాప్తీసం ద్వారా యేసు ప్రభు చూస్తూ వెంబడించాం. ఆ మహాదేవుడు సిలువ వేయబడి 3వ దినాన్ని తిరిగి లేచేంత వరకు మా మధ్యలో సంచరిస్తాం. నిన్నదాకా ఆయన ఉన్నాడు, ఆయన వంపు చూస్తూ వచ్చాం. ఆ మహాదేవుడు వెళుతూ మాట చెప్పాడు, మీ కొరకు నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీకు ఇస్తాను, మీరు యెరూషలేమును విడిచిపెట్టగా దేవుని మందిరంలో కొనసాగండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంటది అని అంటే, దేవుడు పంపించిన వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ అనండి. బైబిల్ గ్రంథం చెప్తుంది 2వ అధ్యాయం ప్రారంభంలో, పెంతుకోస్తు అనే పండుగ. పెంతుకోస్తు అనగా 50. ఎంత? 50వ రోజు. ఈ 50వ రోజు ఏం జరిగిందంటే, పాపంలో ఉన్న మనిషిని పరిపక్వత చేసి పరిశుద్ధ పరుచుట కొరకు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మీద వాడడానికి వచ్చాడు. ఎవరు వస్తారు చెప్పిన? యెరూషలేములో. ఎవరు యెరూషలేములో నిలిచి ఉంటారు చెప్పిన? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని సహవాసాన్ని, దేవుని సాన్నిధ్యాన్ని ప్రేమిస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. దేవుని సన్నిధి విడిచిపెట్టారు. కారణం, దానిలో ఉన్న ఔన్నత్యాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే దాన్ని పాటించగలరు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టద్దు. ఏముంది యెరూషలేములో? దేవుని మందిలో ఏమున్నాయండి? ఇక్కడ ఏం పెడతారు? ఇక్కడ ఏమన్నా పళ్ళు పలహారాలు ఇస్తారా? ఏమైనా ఆస్తి ఐశ్వర్యం పంచి పెడతారా? ఏముంటుంది అని అంటే, ఇదిగో ఈ మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. అన్న దేవుని మందిరంలోకి వచ్చి ఏడ్చింది. తన బాధను పోగొట్టేవాళ్ళు ఏ నరుడు లేడు. కట్టుకున్న భర్త విడిచిపెట్టాడు, అన్నవాళ్ళు, నా అనుకున్న వాళ్ళు అందరూ మర్చిపోయినా దేవుని సన్నిధిలోకి వచ్చి అంగలార్చిన అన్నాని ఆత్మదేవుడు చూసి తన గర్భాన్ని తెరిచాడు. అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడే నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుడు బాగు చేయాలంటే యెరూషలేములో నీవు నివాసం చేయాలి. భక్తుడైన దావీదు గారు అంటారు,
చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. నా బ్రతుకు దినములన్నీ కృప క్షేమాలు నా వెంట వస్తాయి. హల్లెలూయా. రాజైన దావీదు గారు అంటున్నాడు, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను, దేవుని మందిరంలో ఉంటాను, దేవుని సన్నిధి ఉంటే చాలు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహిమను నేను పొందుకుంటాను. ఎందుకయ్యా దావీదు ఇంత ఆశ అని అంటే, దేవుని మందిరంలో కృప క్షేమం, కృప క్షేమం నా వెంబడి వస్తాయి. హల్లెలూయా. కృప ఎలా వస్తుంది? మనం గొప్పవాళ్ళమని దేవుడు ప్రేమించి సన్నిధిని మనకి ఇవ్వాల. మనం బాగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామని ఇవ్వాల ఈ దేవుని సన్నిధిని. ఎందుకు ఇచ్చాడు మనకనంటే, ఎందుకు పనికిరాని లోకంలో కొట్టుమిట్టాడుతున్న మనలను ప్రేమించి తన విలువైన రక్తం చేత కడిగి దేవుని సన్నిధిలో నివాసం చేయడానికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ మనకు దేవుని సన్నిధిని పరిచయం చేయలేరు. మనుషులు ఎవ్వరూ దేవునితో పోరాడి గెలవలేరు. మనిషి వలన ఏమీ అవదు. నా దేవుడు సమస్తాన్ని చేయగలిగినవాడు. హల్లెలూయా. ఆయన మనలతో చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నీ వాగ్దానం పొందుకోవాలి అని అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఈ మాట విన్న 120 మంది ఉన్న పాటున మేడగదిలో చేరారు. వారికి ఏముంది చెప్పనా? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఏముంది? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది. నా దేవుడు చేస్తాడు అని విశ్వసించి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ రోజున నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే, యేసయ్య మనల్ని ప్రేమించి ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. భక్తుడైన దావీదు మరో చోట రాస్తాడు, భక్తి లేని వాడు కుటుంబంలో ఉండుట కంటే దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టం. ఎక్కడెక్కడ ఓ మాటలు చెప్పాలంటే, లోకంలో సకల సౌభాగ్యాలు నాకున్నా, లోకంలో రకరకాల అనుభవాలు అన్నీ నాకున్నా, వీటన్నిటి వలన నాకు క్షేమం కలదు. కానీ ఇదిగో దేవుని మందిరంలో అసలు అదిగో ఆ గుమ్మం దగ్గర ఉంటే చాలు. హల్లెలూయా. ఎంతగా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు, ఎంతగా దేవుని సన్నిధిని ప్రాకులాడుతున్నాడు. ఏమిటయ్యా దావీదు అని అంటే, అయ్యా నా దేవుడు కృపాక్షేమములు కలిగినవాడు. ఆయన ఎవరంటే, తన కృపను నా మీద కుమ్మరించాడు. ఎందుకయ్యా దావీదు అని అంటే, అన్నదమ్ములందరూ నన్ను మర్చిపోయినా, కన్నవాళ్ళు నన్ను మర్చిపోయినా, నన్ను మరువని దేవుడు ఒకడున్నాడు. అతని పేరు మహనీయుడైన యేసయ్య. హల్లెలూయా. ఎవరైనా మహనీయుడైన యేసయ్య. ఆయన ప్రేమించినట్టుగా నేను ఎవ్వరూ ఈ లోకంలో ప్రేమించలేదని దావీదు చెప్పకన్నా చెప్తున్నాడు. నా కాపరి నీవే నాయనా అంటున్నాడు దావీదు. ఈ రోజున దేవుని సందుకు వచ్చిన ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మనతో ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. 84వ కీర్తనలో రాస్తాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. ఎక్కడ మందిరంలో నివసించేవారు, మందిరానికి కానుకలు ఇచ్చేవాడు ధన్యులా? ఓ బియ్యం ప్యాకెట్ ఇస్తే ధన్యులు అవుతావా? ఒక 1000 రూపాయలు కానుక ఇస్తే ధన్యులు అవుతావా? ఓ 1,00,000 రూపాయలు కానుక తీసుకొస్తే ధన్యత వస్తుందా? ఎన్ని ఇచ్చినా నీకు ధన్యత రాదు. నువ్వు దేవుని మందిరంలో నివాసం చేస్తే నువ్వు ధన్యుడిగా మారతావు. కారణం, దేవుని మందిరంలో నీకు క్షేమం ప్రకటించబడుతుంది, దేవుని మందిరంలో నీకు కృప కలుగుతుంది, దేవుని మందిరంలో నువ్వు పరిశుద్ధి పరుచుకునేటట్టుగా దైవజనుడు నిన్ను హెచ్చరిస్తాడు, బలపరుస్తాడు. ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడి వ్యక్తిగత జీవితాన్ని క్షుణ్ణంగా కడిగి శుద్ధీకరించి ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకునేటట్లుగా యెరూషలేములో నువ్వు నివాసం చేయనట్లుగా చేయగలిగింది దేవుని వాక్యం. హల్లెలూయా.
ఆ వాక్యం వెలుగులో నీ జీవితాన్ని, నా జీవితాన్ని సరి చేసుకుంటే దేవుడు మన కుటుంబాల్ని దేదీప్యమానంగా వెలిగించునుగాక. అక్కడ అంటాడు, తండ్రి చెప్పిన వాగ్దానాన్ని కొరకు మీరు కనిపెట్టండి. ఆ వాగ్దానం కొరకు కనిపెడితే ఆ వాగ్దానం నువ్వు స్వాధీనపరుచుకోవాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఎలాంటిది ఆ వాగ్దానం అని అంటే, మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాసి ఉంది, చదవండి. గనుక యెరూషలేములో యోదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏమొస్తుంది? శక్తి అంటే బలం. ఏ బలం అది? బూస్ట్ బలమా? హార్లిక్స్ బలమా? దంపీస్ బిర్యానీ బలమా? ఏ బలం అది? ఇది మనుషులు కనబడే బలం కాదు. ఇది లోకంలో ఉండేవాళ్ళు కనబడే బలం కాదు. ఇది పరిశుద్ధాత్మ శక్తి దేని కొరకనంటే పాపాన్ని జయించుట కొరకు, పరిశుద్ధంగా నిలుచుట కొరకు. నీలో ఉన్న పాప సంబంధమైన ఆలోచనలు రేగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను అనుస్తున్నాడే. అది ఏ బలం అనంటే లోకంలో ఎక్కడ దొరకదు, దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది పరిశుద్ధాత్ముని శక్తి. హల్లెలూయా. ఆ శక్తిని నువ్వు ఎక్కడి నుంచి పట్టుకుందో చెప్పనా? అదిగో ఆ పై నుండి వస్తుంది ఒక శక్తి. దాని కొరకు నీవు కనిపెట్టి ప్రార్థన చేయాలి. మోకరించి ఉపవసించి కన్నీరు గార్చి, అయ్యా నీ ఆత్మ నాకు కావాలి నాయన, పరిశుద్ధాత్ముడ నీ శక్తి నాకు కావాలి, నేను ఆత్మచేత నింపబడాలి, నేను శక్తి పొందుకోవాలి, నేను బలహీన అవ్వకూడదు అని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుని శక్తిని పొందుకోవాలి. ఈ శక్తి ఏం చేస్తుంది చెప్పనా? చదవండి అన్నమాట. ఈ శక్తి ఏం చేస్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించినాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ శక్తి ఎలాంటిదనంటే పాపంలో ఉన్న వానికి నూతన సృష్టిగా మార్చేది పరిశుద్ధాత్మ శక్తి. ఎక్కడి నుంచి? పాపంలో ఉన్న మనల్ని. మీకు ఒక డౌట్ రావచ్చు, బాప్తిజం పొందాం కదా పాస్టర్ గారు, అప్పుడే పాప క్షమాపణ నీటిలో బాప్తిజం కూడా పొందేసాం, మరలా పాపం ఏంటండి? బాప్తిజం పొందిన తర్వాత ఎన్నిసార్లు పడిపోవడం, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మారుంటావు, ఎన్నిసార్లు నీ ఆత్మీయ జీవితాన్ని కొంచెం కొంచెంగా చల్లారిపో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మన బలహీనతను చూసి ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎలానో చెప్పనా? యుక్తంగా మన పాపాలు ఎలా ఒప్పుకోవాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు మన పక్షమై విజ్ఞాపన చేస్తున్నాడు, నీలోకి వస్తున్నాడు, ఆత్మశక్తి చేత నింపుతున్నాడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు రేపబడుతున్నావు, దేవుని బలమ చేత నువ్వు నింపబడుతుంటే ఆ ఉచ్చరింప సత్యం కానీ ఆ నది పెదవుల చేత నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడే ఆ మాట్లాడుతున్నవాడికి అర్థమవుతుంది, అయ్యో నేను ఫలానా చోట ఫలానా సమయంలో పడిపోయాను,
పలానా పాపం అనే యోచనలు నాలోకి వచ్చాయి. కొన్నిసార్లు వాటిని ట్రై చేయడానికి సాహసించాను. అయ్యా నన్ను దాటిపోవద్దు నైనా, నన్ను కనికరించని ఒప్పింపజేయే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. నిన్ను నన్ను బాగు చేసేది ఏమైనా ఉందనంటే దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ఆత్మ సన్నిధిని నీవు అనుభవించగలగాలి. హల్లెలూయా. మనుషుని ఆలోచనలు, మనుషుని తలంపులు దేవుని చిత్తం నెరవేర్చవు. మనం అనుకుంటాం కొన్ని, ఇది కూడా పెద్ద పాపమేనా, చూడడం కూడా పెద్ద పాపమేనా, చిన్నదేగా, ఈ కొంచెమేగా. దేవుడు అంటాడు పరిశుద్ధాత్మ అంటాడు సీపుర్పులో కూడా పాపమే. ఏది పాపం? దొంగతనం పెదవు. 1,00,000 రూపాయలు దొంగతనం చేయడం దొంగతనమా? రూపాయి దొంగతనం చేయడం దొంగతనం చెప్పండి. అది చిన్న పాపం, ఇది పెద్ద పాపమా? దానికి ఏమైనా కొలత ఉందా? రూపాయి దొంగతనానికి 1,00,000 రూపాయల దొంగతనానికి ఏమైనా తేడా ఉందా? రూపాయి దొంగతనం చేసినా దొంగతనం పాపమే, 1,00,000 దొబ్బేసిన పాపమే, 1,00,00,000 రూపాయలు దొబ్బేసిన పాపమే. వీటన్నిటినీ ఎవరో చూస్తారేంటే ఇగో నిన్ను ప్రేమించి ఆయన రక్తం చేత కడిగిన పరిశుద్ధాత్ముడు అన్నాడే, ఆయన చూస్తాడు. ఆయన చూసి అంటాడు, మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడట. ఎక్కడ చేస్తున్నాడు? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావో, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి విజ్ఞాపనం చేస్తున్నావో, ఈ పెంతెకోస్తు పండగ దినాన్న దేవుడు నిన్ను నన్ను బలపరచడం కొరకు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకునే చిన్న చిన్న పాపాల్లో లెక్కేసుకుని అనుకుంటామంటే చిన్నదేనండి పాస్టర్, 50 రూపాయలే, 50. దేవుడు అంటాడు, నాన్న నువ్వు నా సన్నిధికి దూరం అయిపోయావు నాన్న అంటాడు దేవుడు. ఇది చిన్నదేగా అని అనుకుంటాం మనం. చిన్నదాన్ని దేవుడు తగ్గిట్లేసి చూస్తాడు. దేవుడు తగ్గిట్లు చూసిన తర్వాత మనం తేలిపోతుంటాం. ఎన్ని వేసినా మనం తగ్గిట్లో తూకను సరిపోం. ఎందుకనంటే మనలో ఒక బలహీనత ఉంది, అది సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, అయ్యా పాపంలో ఉన్నవానికి కొత్త సృష్టిగా నూతనమైన వ్యక్తిగా మార్చేది పరిశుద్ధాత్ముడు. మనం ఎక్కడి వరకు వచ్చాం? బాప్తిసం వరకు వచ్చాం. మారు మనసు పొందాం. మారు మనసు బాప్తిసం అయిపోయిన తర్వాత ఏముందండి పాస్టర్ గారు, ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల పాటు నేను భక్తి జీవితం చేస్తున్నాను, అయితే ఒక 5 ఏళ్ళుగా నేను విశ్వాసంగా బ్రతుకుతున్నాను. యేసు ప్రభు మాకు మా నాన్నలు ఉన్నారా, వాళ్ళ నాన్నలు ఉన్నారా, వాళ్ళ నాన్నలు ఉన్నారా, అప్పటి నుంచి మాకు పరిచయం. ఓ రకంగా చెప్పాలంటే యేసు ప్రభుకి మా నాన్న తండ్రి అనేవాడు, పిల్ల అయితే నాకు మామయ్య అవుతాడండి, యేసు ప్రభు నాకేమో బాబాయ్ అవుతాడండి, మాకు తాతయ్య అవుతాడండి అనుకునే స్థాయి వరకు వచ్చేసి ఉంటాం. ఒకసారి చెప్పకూడదు కానీ పాస్టర్ గారు చెప్పారు మాట, మీకు చెప్తున్నాను. యేసు ప్రభు అంటే బాగా ప్రేమించే ఒక ఆయన లేచి మోకరించగానే నా తండ్రి నానా 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 అని బ్రతిలాడేవాడు. బతిలాడుతుంటే వాళ్ళ అబ్బాయి ప్రార్థనకి వెళ్ళేవాడు కాట. మొత్తం మీద ఆడికి ఓ రోజు పెళ్ళి అయితే పాపం ఆ పెళ్లి చేసుకున్న ఆ పిల్ల ముద్ద దిగాలన్నా మంచిది తాగాలన్నా ప్రభువా నీ స్తోత్రం మంచిది తాగిదా, ఇంత టిఫిన్ పెట్టినా అంత అన్నం తిన్నా ఏసయ్యా నీ స్తోత్రం అనుకుని తినేదట. ఈ అమ్మాయి స్తోత్రం అనుకుని తిని ఇవన్నీ చేస్తా ఉంటే వీడికి పెళ్ళేది. ఈ కుర్రోడికి భక్తి లేని కుర్రోడికి బతికెళ్ళిన అమ్మాయికి పెళ్ళేది. పెళ్ళైతే సరాసరి మందిరానికి వచ్చి మందిరంలో పెళ్ళైన తర్వాత సంసార జీవితంలో కొనసాగుతుంటే జాగ్రత్తగా ఆ రోజు రాత్రి మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మనం కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకున్నాం. ఏమండి మీరు మన సుఖమయమైన ఈ జీవితాన్ని నిండు నూరేళ్ళు దేవుడు కనికరించి కాపాడేటట్లుగా ఒక చిన్న ప్రార్థన చేయండి అందే. పాపం భర్త గారు, ఆ భార్య గారు భర్త గారు అన్నారు, ఆర్టీసీ బస్సులో ఫస్ట్ సీట్ ఎవరికే? లేడీస్కి.
ఆధార్ కార్డుకి వెళ్ళినా దేనికన్నా రేషన్ కార్డుకి వెళ్ళినా వెళ్తే ఆడవాళ్ళ సంఖ్య ఉంటుందా మగవాళ్ళ సంఖ్య ఉంటుందా? ఆడవాళ్ళకి ముందు, మగవాళ్ళు ఆగబాబు నాకు ఇచ్చాకెత్తాను కంగారెట్టికు ఇంచలో పోతావా అంటాడు మగవాడు. ఇవన్నీ బట్టి ఆయన అన్నాడు నువ్వే ఫస్ట్ చేయమ్మన్నాను. పాపం ఇంక తప్పేది లేక పిల్ల బతికెళ్ళింది కదా, టపటప్పమంట 2 ముక్కలు చేసింది. చేసేసిన తర్వాత కుర్రోడు పని వచ్చింది. అబ్బాయి స్టార్ట్ చేయి అన్నాడు. వీళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు. మా నాన్న ప్రార్థన ఆడికి ప్రార్థన రాదు కానీ నాన్న ప్రార్థన చేసేవాడు. నానా నాన్న నా తండ్రి అయినా నా తండ్రి అయినా ప్రార్థన చేసేవాడు నాన్న. వీడు భక్తి చేసి కుర్రోడు కాదు, పాపం బతికెళ్ళిన అమ్మాయిని చేస్తే వీడు బతుకు బాగుపడితే బతికెళ్ళిన అమ్మాయిని చేశారు. వీడు మోకరించి అంటాడు. ఆ పిల్ల స్టార్ట్ చేసింది, పరలోకమున్న మా తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడు నైనా, నాశనం అయిపోతున్న నా జీవితాన్ని బాగు చేయడం కొరకు ప్రార్థనాపరుడైన భక్తి కలిగిన కుటుంబంలోంచి ఆ నాన్న భక్తిని చేసి పిల్ల కమిట్ అయిపోయి పాప కొడుకుని చేసుకుని వీడు ప్రార్థన స్టార్ట్ చేశాడు. అయ్యారు ఈ భక్తి అన్నవాడు వీడు మొదలెట్టాడు. నా ప్రియమైన పరలోక మాంగారు అన్నాడు. ఏమన్నాడు? నా ప్రియమైన పరలోక మాంగారు అన్నాడు. ఏసునామలు అడుగుతున్నావు తండ్రి అనకుండా ఏసునామల నా ప్రియమ మాంగారు మిమ్మల్ని అడుగుతున్నావు తండ్రి ఆమె నా పిల్ల చేసిన ప్రార్థన అంతా కలిపి ఆయన తండ్రి తండ్రి అన్న 10 సార్లు మాంగారు మాంగారు అంటే మొదలెట్టాడు. వీడికి ఏం నేర్చుకున్నాడు? కాపీ కొట్టడం నేర్చుకున్నాడు. యేసు ప్రభుని కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారంటే, యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నాన్న ఏ క్లాస్ రా నువ్వు? ఇంటర్మీడియట్ అయిందా? ఇంటర్మీడియట్లోకి వచ్చావు. ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చావు ప్రభా, అప్పుడప్పుడు ఎద్దరందరికీ వెళ్తున్నాను, మరి ప్రార్థన చేసుకుంటున్నాను అయినా చూసుకో, ఈ ఇంటర్మీడియట్ జాగ్రత్త గట్టిచ్చే అని ప్రార్థన చేస్తాడు. పాపం అక్కడికి వచ్చారని ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా పాపం రాక మోకరించి అడిగాడు కాబట్టి బొబ్బులను ఎలాగైనా జ్ఞాపకం చేసి పాస్ చేస్తాడు. ఈ తర్వాత వీడియో ఏమనుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమ్మ మన టాలెంట్తో ఏదో చిన్న ప్రార్థన మొత్తం గట్టెక్కేసాం అని మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తాడు. దేవుడు 1-2 చూస్తాడు. 3వసారి పాపం వీడు అనుకున్న వీడు చేసిన కూడా జరగదు. ఎందుకంటే ఫస్ట్ సారి ప్రార్థన చేశాడు, దేవుడు సహాయం చేసాడు, రాక మందిరం పోతున్నాడు, వదిలేస్తే పాడైపోతాడేమో అని గట్టెక్కిచ్చాడు. ఇక ప్రార్థనలు చేయించాడు. ఆ తర్వాత కూడా చేశాడు. ఇంకోసారి ప్రార్థన చేశాడు, దేవుడు వెళ్ళలేదు, డిగ్రీ పట్టి కొట్టాడు. ఏరా బాబు అంటే ఇదేటన్నా ప్రార్థన చేశాను కానీ పాస్ అవ్వలేదేంటి అంట. ప్రార్థన చేసావు నాయనా, ప్రార్థన చేసావు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నావు, యేసయ్య మాట వింటున్నావు, నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతాడు. యేసు ప్రభు వెళుతుంటే యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. ఎక్కడ? అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నా తండ్రి దగ్గర నుంచి ఒక వాగ్దానం వస్తుంది, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏ వాగ్దానం అది? పరలోకపు తండ్రి ఇచ్చే వాగ్దానం. అనండి ఒకసారి, పరలోకపు తండ్రి ఇచ్చే వాగ్దానం. బిషప్ ఎవడో, ఆర్చ్ బిషప్ ఎవడో, డాక్టర్ ఎవడో, రెవరెండ్ ఎవడో, ఈ భూలోకంలో ఎవడెవడు. ఇంకో మాట చెప్పనా, మిమ్మల్ని ఎంతగా ప్రేమించి బతిలాడే నేను కూడా ఇవ్వలేదు. ఎవరిస్తారు అది? దేవుడిచ్చే వాగ్దానం. అదే పరిశుద్ధాత్మ వాగ్దానం. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే పొందుకుని దాచుకుంటారో వారిని నా దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఏ సత్యం అది? అంటే సత్యం ఉంటుంది, దానికి సర్వసత్యం కూడా ఉంటుందా? సర్వసత్యం అంటే దాంట్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటాయా? అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్వచ్ఛమైంది, అంతేనా? శ్రేష్టమైంది. ఏమిటది? దేవుని సన్నిధి. హల్లెలూయా. ఆ సన్నిధిలో నువ్వు విలువలు పడిన భక్తిని దేవుడు నీకు నేర్పిస్తాడు, నాకు నేర్పిస్తాడు. అయితే ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి చెప్పనా? దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచి వెళ్ళకూడదు? యెరూషలేము నుండి వెళ్ళక దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండడనడా, కనిపెట్టుకున్న తర్వాత కొండనడా? చదవమ్మ, మళ్ళీ తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం అపోస్తుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను.
హల్లెలూయా. ఇది శ్రేష్టమైనది. ఎందుకో చెప్తాను. ఈ పండుగ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 50 రోజున వీళ్ళు పొందుకున్నారు. యేసు ప్రభు 40 రోజులు వీళ్ళతో నడిచాడు. 40 రోజున ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు. నా తండ్రి వాగ్దానం పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. మీరు ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తాడు. కాబట్టి మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు. యెరూషలేము అనగా ఇజ్రాయేల్ దేశం ఉండేది కదండి. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. హల్లెలూయా. ఇది దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలా? దీన్ని విడిచిపెట్టక ఆయన దగ్గర ఉండాలి. మీకు మాట చెప్పనా? దేవుని సన్నిధిలో ప్రార్థించిన అన్న ఏమైంది? అవమానం దొర్లించబడింది, నింద కొట్టివేయబడింది, అనేకుల మధ్యలో సాక్షిగా నిలబడింది. నిన్నటిదాకా నువ్వెందుకు పనికిరాందని మేము ఊరిని బట్టి వెళ్ళినప్పుడు అడ్డంగా వస్తున్నాం, సైతాను ఒకదాని పక్కండు అని తిట్టేవాళ్ళు. ఈరోజు కొడుకుని ఎలా కంది చెప్పనా? అలా ఆయన చెప్తుంది, ఏమండి దేవుడు నాతో వాగ్దానం చేశాడు. ఏమని చెప్పనా? నాకు కొడుకుని ఇవ్వబోతున్నాడు అంది. ఆయన అనుకున్నాడు, వచ్చి పిచ్చమొఖం దాన్ని నిజంగా పిచ్చి పట్టింది. మొన్న పండగకి ఇల్లు కానిచ్చిని సీరగు మందిర్లో ప్రార్థన చేసి కాడిచి నీకు మెంటలు వచ్చింది, నీకు గర్భఫలమే లేదరా నా డాక్టర్లో, అసలు నీకు గర్భసంచే లేదన్నా డాక్టర్లో అన్నాడు ఆయన. పాపం తెలియక ఏమంటదే, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా కడుపుని చక్కడ మొగపెట్టి పుడతాడట, దేవుడు వాగ్దానం చేశాడు. అందరూ నవ్వారు. సరిగ్గా 9 నెలలు, అంతేగా 9 నెలల తర్వాత వచ్చాడు ఒకడు. అతడి పేరు సమూయేలు. మీరు బాగా గమనించండి, అన్నతో పాటు ఉన్న ఇంకొక ఆవిడకి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఏమైపోయారు పెద్ద చరిత్ర లేదు, కానీ అన్న ఎదురు చూసి దేవుని సన్నిధిలో పొందుకున్న సంతానం ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా మారిపోయాడు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా? నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే పొందుకుంటున్నావో అది నీ జీవితానికి కాదు, నీ కుటుంబం మొత్తానికి దీవెనకరంగా మార్చగలడు నా దేవుడు. డబ్బుతో సంపాదించుకునేది, ఆస్తితో సంపాదించుకునేది, బలము చేత సంపాదించుకుని నీ వెనకాల వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో పొందుకున్నది మాత్రం శాశ్వతం. ఉన్నంత వరకు నీతో నిలిచి ఉంటుంది, నీ తర్వాత నీ పిల్లల మీద నిలిచి ఉంటుంది. ఇది దేవుని వాగ్దానం. హల్లెలూయా. దావీదు గారు అంటారు, గురుడు కాసుకుని దావీదుని సింహాసనం ఎక్కించాక మామూలుగా లారీ డ్రైవరు 10 లారీలు వచ్చాక ఏమనాలా? ఇక నాకేముందిలే, ఒక ఇన్నోవా కారు కొనుక్కుంటా కృష్ణ, లేకపోతే ఈ మధ్య కొత్తగా కారు ట్రెండింగ్గా వచ్చింది తార్. తారని ఏడు మా బొబ్బుగాడు తార్ కారు ఒకటి వచ్చింది, 30 లక్షలంట, అందరు కూరలు యమా తిరుగుతున్నారు, అలాంటి రోడ్డు కొనుక్కుంటాను అని అనుకోవాలి అని అనుకుంటారు లోకస్తులు. దావీదు సింహాసనం ఎక్కాక ఏమనుకున్నాడంటే, నేను కూడా నాకు సింహాసనం వచ్చినాక చాలే అని విర్రవేగల. ఏం చేశాడు చెప్పనా? సింహాసనం వచ్చింది కానీ దేవుని మందిరికి వెళ్ళే చూస్తున్నాడు, దేవుని మందిరం వైపే చూస్తున్నాడు. ఆ సింహాసనం రాజనగర్లో కూర్చొని రాశాడు ఒక పాట. నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును, నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును, నీ మందిరంలోని చిరకాలము, నీ మందిరంలోని చిరకాలము నివాసము చేయ నాసింతును, యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకులాంటి ఎవడన్నా ఇష్టం ఉంటుంటే వెళ్ళి అడుగు, ఇక పిచ్చబట్టిందా, నేను దాకా అరణ్యం గొర్రెలు కాసుకున్నా కదా, దేవుడు నిన్ను ప్రేమించి కనపరిచి హెచ్చించి యోగ్యులుగా చేసి ఆరాధనించి, ఇదిగో ఇజ్రాయేల్ దేశానికి నా రాజువు నువ్వు, మళ్ళీ మందిరం నివాసం అంటే బుద్ధి లేకపోతేనే నీ దగ్గరికి ఒక మందిరం వచ్చేంత పాస్టర్ గారు రమ్మంటే నీ దగ్గరికి వస్తాడా? ఎవరు వస్తారా? పాస్టర్ గారు రమ్మంటే వస్తాడు నీ దగ్గరికి, నువ్వు పిలిపించుకో.
ఎక్కడికే? రాజనగర్కి పిలిపించుకుని ప్రార్థన చేయించవచ్చుగా అని అన్నవాడు నాకు లాంటివాడు. ఆయన అంటాడు, ఒరే నాయన, నేను ఎందుకు పనికిరాను? మా అన్నదమ్ములు 7 ఏ రోజు మా తమ్ముడు పలనోడు అని ఎవడు చెప్పలా. మా నాన్న మా అమ్మ కూడా నన్ను మర్చిపోయారు. అరణ్యంలో ఆ సమయంలో దేవుడు ఆత్మ మా మా అమ్మ మనసులో జాయిగా గొర్రెలు కాసుకుంటుంటే ఆ గొలియేదును పడగొట్టాక మనుషులందరూ చూస్తుండగా యెహోవాయే నా పక్షాన ఉన్నాడు, యుద్ధంకి వెళ్తే శత్రు సైన్యం ఓడిపోయింది, దేవుని సైన్యం నిలబడింది. అలాగని నేను కెపాసిటీ గెలినోడు దావీదు. ఏమన్నా చెప్పనా? గెలిచిన తర్వాత, సౌలు గారు మీ అమ్మాయిని ఇస్తానన్నారు. నాకు ఏమిస్తానన్నారు? మీ అమ్మాయి గారు నాకు ఇస్తానన్నారు, నాకు ఇచ్చేయండి, ఇక మీదట నేను ఇశ్రాయేలు సైన్యానికి రాజు అనాలి కదా. ఏమని చెప్పనా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నేను మాట చెప్పనా? ఈ పెంతెకొస్తు పండుగ రోజున యుద్ధం ఎవరితోనే? పాపంతో పోరాడి గెలవాలి, పరిశుద్ధతకు నిలయంగా మారాలి. అందుకే దావీదు పాట రాస్తాడు, నా బ్రతుకు జన్మలన్నీ కృప క్షేమాలు నా వెంట వస్తాయి, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకు దావీదు ఇంత ప్రేమ అని అంటే, నా అనుకున్న వాళ్ళందరూ నన్ను మర్చిపోయినా నన్ను మరువని దేవుడు ఒకన్నాడు, అతని పేరు యేసు. హల్లెలూయా. మహనీయుడైన దేవుడు. అట్లాంటి వాడు ఈ లోకంలో ఎక్కడ దొరకడండి అనగలినాడు. ఇక చెప్పుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి పరిశుద్ధాత్మను గురించి. ఆత్మ నీలో లేకపోతే ఏమవుద్ది చెప్పనా? ఆత్మ నీలో లేకపోతే ఏమవుద్ది చెప్పనా? ఆత్మ అంటే మీరు ఏమనుకుంటారు? శరీరం, రక్తం అనే ప్రాణం. పాస్టర్ గారు, ఆత్మ ఉందండి, ఆత్మ లేకపోతే చచ్చిపోయేవాళ్ళం అండి అనే తెలివితేటలు మీకు నాకు కూడా ఉన్నాయి. ఈ ఆత్మను బాగు చేయాలంటే సర్వసత్యులు నడిపించే పరిశుద్ధాత్మ శక్తి కూడా హృదయంలో ఉండాలి. హల్లెలూయా. నేను బాప్తిసం పొందిన తొలి దినాల్లో, బాప్తిసం పొందిన కొత్తలో పాపం ఏం మానలా. మరలా బాప్తిసం పొందిన 2 రోజులు అంచి గట్టిగా ఉందా బాప్తిసం అనుకున్నా. 3వ రోజు జాయిగా మళ్ళీ కనబడ్డ ప్రతి థియేటర్లోని, కనపడి ప్రతి చోట గార్డెన్ పార్టీకి తిరుగుతూ ఉండేవాడు. దేవుని ఆత్మ పొందినాక అటువైపు వెళ్ళేసరికి అనేవాడు, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండకూడదు నాన్న, ఇక్కడికి రాకూడదు నాన్న, ఇది నీ స్థలం కాదురా బాబు అని మన పక్షాన్ని 1-2 సార్లు యుద్ధం చేస్తాడే. ఇందా చెప్పాను, బబ్బులు 2 సార్లు తెప్పిపోయాడు, 3వసారి యుద్ధం చేయడు, ఓ ముట్టిగా కొడతాడు. అప్పుడు మనకి ఏదోటి వాసిపోద్ది, మనకన్నా వాసిపోద్ది, మనం తిరిగి దానికన్నా ఏదోటి ఇరిగిపోద్ది. ఎందుకని మనం ఏమనుకుంటామంటే మనం చేసిన అతిక్రమాలు పడిపోయినాం అనుకుంటాం. దేవుడు అవి కూడా చేస్తాడు. ఒక్కోసారి నిన్ను అక్కడి నుంచి అలాగా క్షణంలో తప్పించేస్తాడు. ఇంతకుముందు చెప్పించాడు, గాను సెట్ ఒకటి గోకర్ బస్ స్టాండ్లో ఆటోమే పడిపోయింది, జస్ట్ మిస్, దేవుడే నిన్ను కాపాడడానికి. అట్లాంటివి 1-2 చూపిస్తాడు. ఓసారి శుభ్రం పడగొట్టాక మొత్తం ముక్కు మొఖం ఏపైపోద్ది. మన బండి కింద ఎవడో పడిపోయి చచ్చిపోతాడు. ఆడుకో లచ్చ ఈడుకో లచ్చ, బండి ఖరీదేమో 80,000. అవన్నీ సెటిల్మెంట్ 2 లక్షలు 3 లక్షలు అవుతుంది సార్. అప్పుడు ఏంటంటే, అబ్బాయి నువ్వు సరిగా లేవు నాయనా, సెట్ చేసుకో అని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు సరి చేసుకుని సెట్ అయిపోనుకో, దేవుడు నిన్ను హెచ్చించే స్థాయి ఈ లోకంలో మనుషులు ఎవరు చూడలేదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సెట్ చేసుకోకుండా నీ టాలెంట్ ఉపయోగించబ్బా, ₹1,00,000 వద్దన్నారో, నేను 80,000కి సెట్ చేశాను అనుకున్నావు అనుకో, సెట్ చేసావు నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఇంకా నీకు కురిపించాడు, నీ కష్టాజీతం పోయింది, నీ సమయం వేస్ట్ అయిపోయింది, అది నీకు తెలియట్లే అని ఎవరు తెలియజేస్తారు? దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటది. ఓ మాట చదవండి చివరిగా, ఓ మాట చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఆదరణకర్త అనగా కింద రాసి ఉంటుంది ఉత్తరవాది. ఉత్తరవాది అంటే మనకి దేవునికి మధ్య ఉత్తరవాది. నీకు ఆయనకి సమాధానం, సత్సంబంధాలు తిరిగిపోకుండా ఉండేదని కాపాడేవాడు. మీకు ఇంకో మాట చెప్పాలంటే, ఇద్దరు మనుషులు గొడవ అవుతుంది అనుకోండి, మధ్యలో వాడికి వెళ్ళి సెటిల్మెంట్ చేసాడు అనుకోండి, అతను ఏమంటారు? అటువైపు ఇటువైపు చూసి ఇద్దరికి కలిపి సమానంగా న్యాయం చేయాలి. అవునా కదా? ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేవు దేవుడి దేవ. ఎవరు కొంచెం దండు ఉంటే వాళ్ళ పక్షాన్ని ఉంటుంది అనుకో. మామూలుగా ఉత్తరవాది ఏంటంటే వాళ్ళకి మనకి సమానంగా న్యాయం జరిగించేవాడు. ఇతడే ఎవరంటే ఆదరణకర్త. ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ సమస్త విషయాన్ని మీకు బోధించి మీతో చెప్పిన సంఘటనలన్నీ మీకు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు. ఏం జ్ఞాపకం చేస్తాడు? ఇదిగో దేవుని మందిరంకి వచ్చాం, దేవుని మందిరంలో మోకరిల్లాం. మీకు అర్థమయ్యేసారి చెప్తాను ఒక మాటలో. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఏమన్నా మా అమ్మాయికి ఒంట్లో బాలేదు, ప్రార్థన చేయండి అంద యేసు ప్రభు ఆ పక్కనోడికి వెనపనోడికి అందరూ చేస్తున్నాడు, ప్రార్థన చేయట్లేదు. మళ్ళీ ఇటు తిరిగాడు, ఇటు అందరికీ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఇటు తిరిగాడు, అందరికీ ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులు అన్నారు, ప్రభా ఇందాక నుంచి గొంతు కోసం మేకలా కడుతుంది ఆవిడ బడిచుకోబెట్టి నువ్వు అన్నారు యేసు ప్రభు. అప్పుడు ఆవిడ అడిగితే సమాధానం ఆవిడ అడుగుతుంది 10 సార్లు, ప్రార్థన చేయబాబు నా కూతురు కొట్లో పడదు, ప్రార్థన చేయబాబు నా కూతురు కొట్లో పడదు, నా ప్రార్థన చేయబాబు నా కూతురునైనా నా కూతురు బాబు నా కూతురు బాబు నా కూతురు అంటే దాన్ని పడుచుకోవట్లే. ఊళ్ళో అందరూ చేతనే యేసు ప్రభు అంటే మన భాషలో చెప్పుకోవాలండి. యేసు ప్రభు శిష్యులు అన్నారు, ఈ యేసు ప్రభు ఏమైనా సోలు పని చేస్తలేదా? ఈ మాటని యేసు ప్రభు ఏమనాలి? ఏమై ప్రార్థన చేయకూడదు అనాలా? యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఇది నా పిల్లల కొరకైన రొట్టె. ఎవరి పిల్లలకి? దేవుని పిల్లలకు కొరకైన రొట్టె. ఈ రొట్టె నా పిల్లలకి ఇస్తాను, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వను అన్నాడు. అంతటితో అయిపోతే బాగుండు. అప్పుడు అక్కడి నుంచి ఆ రివర్స్లో ఆవిడ కౌంటర్ వేసింది, నిజమేనండి నేను మీ పిల్లని కాదు, మీ బ్యాచ్ కూడా కాదు. అయితే ఒక మాట అండి, మీ పిల్లలు రొట్టెలు పళ్ళ మీద కూర్చొని తిన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు పడేస్తుంటారు కింద. ఆ ముక్కలు తీసుకొచ్చి మా మీద వేస్తారు, మాకే వేస్తారు. నేను కుక్కనే అంటే ఎంత తగ్గించుకుంది? మీకు అర్థమైందా? అంటే మీకు ఇది చెప్పడం కొరకు కాదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనవాడు, యేసయ్య నావాడు, యేసయ్య నా తండ్రి, యేసయ్య నా తల్లి లాంటి నన్ను ఆదరిస్తాడు, నన్ను బలపరుస్తాడు అనుకుంటున్నాం. ఈ కనాన స్త్రీ ఆమె యేసు ప్రభు బ్రతులాడుతుంది, అయ్యా నా కూతురు బాగు చేయి, నా కూతురు బాగు చేయి, నా కూతురు బాగు చేయని. యేసు ప్రభు పిల్లలకి యేసయ్య రొట్టె పెట్టాడు కరెక్టే. ఇవి పెట్టకపోతే బల్ల కింద పడిపోయి మొక్కలు చేత నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వెంటనే తిరిగి నీ కుమార్తె బాగుపడద్దు అన్నాడు. నేను మాట చెప్పాలనుకున్నా, యేసు ప్రభు నువ్వు బ్రతులాడకుండా యేసు నీకు ఫ్రీగా దేవుని వాక్యం, దేవుని వర్తమానం, దేవుని రొట్టె నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ రొట్టె నువ్వు తింటున్నావు, ఏది ప్రభు బాల కదండి. యేసయ్య దీవెన, యేసయ్య సమృద్ధిని అనుభవిస్తున్నావు, యేసుతో కలిసి నడుస్తున్నావు, యేసయ్యతో ఉంటున్నావు, యేసయ్య సమృద్ధిని పొందుకుంటున్నావు. యేసులాగా నువ్వు మారుతున్నావా? పరిశుద్ధాత్ముడు ఇక్కడ అంటాడు, నేను మీకు జ్ఞాపకం చేస్తానండి, సమస్తమును మీకు బోధించి. అలాగే ఇంకా మీరు అలా కింద చదువుకుంటే వెళ్తే ఏముంటుందంటే, మీ హృదయాన్ని కలవరపడవనివ్వకండి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మీరేం చేయాలి చెప్పనా? ఆదరణకర్తను విడిచిపెట్టదు. ఒక మాట మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభువే దీనికి సాక్షి. మొన్నసారి నేను ఆరాధన చేస్తున్నా, ఇక్కడ పాత మునగాల్లో ఆరాధన చేస్తున్నా. పాప వాడికి తెలియదో నాకు తెలియదు కానీ ఒరేసార్లు ఆయన కూర్చో, తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఆరాధన చేస్తుంటే అందరూ అన్య భాషలతో నింపబడితే వాడు
అని నవ్వాడు. ఆడు చూసి కోపం కంటే బాధ ఎక్కువేసింది. వీడు ఎక్కడ దేవుడు మర్చిపోతాడేమని మైటింగ్ అయిపోయినా ఫోన్ చేయకుండా దగ్గర నాన్న ఇంటినవో అన్న. అదేటన్నా ఆ ఇంగ్లీష్లోనే లేదా హిందీలోనే మాట్లాడుతున్న బిడ్డ కక్క అన్నాడు. నేను అన్నాను, ఒరే నాయన, యేసుప్రభుని తిట్టినా పెద్ద బాధ లేదు, తండ్రి అయిన దేవుని తిట్టినా పెద్ద బాధ లేదు. తెలియక పరిశుద్ధాత్మను దూషించాము జాగ్రత్త. పరిశుద్ధాత్మను దూషిస్తే యహమందైనను పరమందైనను పాప క్షమాపణ లేదురా బాబు. నీకు తెలియకపోతే నోరు మూసుకో, లేదా కళ్ళు మూసుకుని ఎక్కడికైనా పో, లేదా నువ్వు యేసుప్రభువు నమ్ముకుంటే ట్రై చేయన్న. ఆడన్నాడు, నేను లైట్లు కట్టుకుంటా, రెండో రోజు మీరు అయిపోతే పీకేద్దాం చూస్తున్నా అన్నాడు. పీకేసావు, ఏం చేద్దాం చేసావు, షాపు నీ దగ్గర రాకుండా అంటే ఉంటే జాగ్రత్త పెట్టుకో. నేను నీకంటే నేను చూస్తాకే వీడెవడరా ఇంతే ఉన్నాడో, నల్లగా ఉన్నాడో, వీడి మాట ఏంటి నేను అనడం అని అనుకున్నావు, జాగ్రత్త. నేను నల్లోనే కానీ నాలో ఉన్నాడు గొప్పోడు, అది గుర్తుపెట్టుకుని అయినా అని చెప్పా. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, కొంతమందికి పరిశుద్ధాత్మ అంటే ఇలా ఎగిరి గంతులేయాలా, అలా అరవాలా అని అనుకుంటారు. ఆత్మశక్తి అనిపిస్తే ఆ మహిమతో అర్థమవుతుంది. మీకు సంగతి చెప్పనా, నిజం చెప్పనా, మీ అందరికీ దానిలో ఒకసారి నా వైపు చూడండి అమ్మ, ఒకసారి ఇటు నా వైపు చూడండి అందరూ. ఓ మాట చెప్తాను, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, దేవుని శక్తి నాలో లేకపోతే ఎప్పటికి ఈ ఫీల్డ్ వదిలేసి దేవుడు దేవాల మళ్ళీ తీరిని తిప్పడాకో ఆటో వదులుకుంటాకో జాగ్రత్తగా అబౌట్ టర్న్ అని తిరిగేవాడిని. ఎందుకంటే మా దండును పోషించి ఇవన్నీ నేను సకబెట్టడానికే దేవుని మహాకృప. పరిశుద్ధాత్ముడే నాకు సహాయం చేయకపోతే ఏ అర్థమే చేయి, ఇది వదిలేసి ఎప్పటికి ఎప్పుడో పోయేవాడిని. దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆకాశ పక్షులు ఎలాగైతే వాటికి పంట కూర్చుకోకపోయినా ఏది సంపూర్చుకోకపోయినా ఎలాగైతే పోషిస్తున్నాడో, ఇగో ఈ పక్షిని, నాతో ఉన్న 2 పక్షుల్ని అలానే పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఇది పరలోకపు దేవుని సన్నిధి యొక్క వాగ్దానం. హల్లెలూయా. నా జీవితాల్లో ఈరోజు ఒకే పాఠం. ఏమిటనంటే, యెరూషలేము నుండి నువ్వు వెళ్ళక దేవుడిచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టుకుని, అయ్యా నీ మాట వింటాను నాయన, నీ వాగ్దానం దరిచేయని దేవుని సన్నిధిలో అణిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దాటిపోడు. ఆయన నిన్ను సరి చేస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. మనుషులు నిన్ను మర్చిపోతారు, కానీ ఏసీ అన్నాడు, రే నాయన వాళ్ళు కదరా అవుని పక్షాలు నేనున్నాను, 200 కుర్చీలు వేసావా, ఇంకో 50 తేపవా అనిపించింది మనసులో. చాలు, నేను నా విశ్వాసం ఇంతే, ఇంక ఎదగదు అన్న. ఆ 50 మంది ఒక మెట్ల మీద సిడీల మీద కూర్చున్నా. తర్వాత మీరు ఇంటికెళ్ళా కాదు, ఫేస్బుక్లో ఫోటోలు ఉంటాయి, చూసుకోండి, కావాలి పంపించమంటే పంపిస్తా. ఆయన సత్యబాబు గారు, భాస్కర్ కుర్చీలు ఇంక లేవు, ఇక్కడ మన సిట్అవుట్లు అన్నీ ఖాళీ చేస్తున్నాం, కూరగాయల దగ్గర కూర్చోబెడతాం, ఎవడన్నా ఉంటే 4 రమ్మంటే వేస్తారు, సాపేస్తారు అని మొత్తం సిమెంట్ రోడ్డు అవన్నీ నిండిపోయి మొత్తం కూర్చోబెడేశారు. ఎందుకనేనంటే, దేవుడు నీతో ఉంటే అసాధారణమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. ఆయన ఒక్క నీతో లేకుండా ఊరంతా నీతో ఉన్నా నీకేమన్నది. పోయిన వారం చెప్పాను కదా, ఇర్మియా బాలుడు, బలహీనుడు, చిన్నవాడు. దేశ ప్రజలు వచ్చారు, రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చారు. ఆఖరికి ఇర్మియా నిలబడ్డాడు, వాళ్ళందరూ ఇటు నుంచి వచ్చారు, అటు నుంచి పోయారు. ఎందుకనంటే, వారు నీపైన విజయము పొందజాలరు. కారణం ఏంటి చెప్పనా, యెహోవా కోరుకున్నవాడు ఇర్మియా. హల్లెలూయా. ఈ రోజున నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆదరణకర్తని యేసని హృదయంలో ఆహ్వానిస్తే నా దేవుడు నీ కుటుంబానికి శుభకరమైన ప్రయాణాన్ని దయచేయనుగాక. ఈ ప్రయాణం ఎక్కడి వరకు అంటే, సీయోనులో యేసయ్య సింహాసనం చేరేంత వరకు ఆ పరిశుద్ధాత్ముడు అనుక్షణం నిన్ను రేపుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను కడతాడు. ఆ ఒక్క దేవుడు నీతో లేకపోతే అన్నీ నీతో ఉన్నా, అందరూ నీతో ఉన్నా దేవుని మహిమను పొందుకోలేవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. దేవుడు ఈ మాటలు మన వేడుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకోండి.